హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా 15 నిమిషాల్లో మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం వైట్ రైస్, పులావ్, బగారా రైస్, చపాతీ, పొరోటా దేనిలోకైనా తినవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో 15 నిమిషాల్లో కూడా రెడీ చేసేయవచ్చు. మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఇక్కడ అర కేజీ వరకు మటన్ని తీసుకోండి. ఈ విధంగా మీడియం సైజు ముక్కల్ని తీసుకొని దీన్ని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనము 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. దీనిలో మనము 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొద్దిగా పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా పెరుగుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో వాటర్ని యాడ్ చేయకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మనము మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. దీనిలో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్లో వచ్చాక ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి సగం వరకు తీసుకోవాలి. అంటే సగం ఉల్లిపాయలను మనం ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సగం ఉల్లిపాయలను మనము అలాగే ప్రెషర్ కుక్కర్లో ఉంచి 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక అనాస పువ్వు, ఒక హాఫ్ ఇంచ్ పట్ట, అలాగే ఒక మరాఠీ మొగ్గని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యాక దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక దీనిలో మనం కలిపెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 3 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనము 5-6 కాజుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని మనము కుక్ అవుతున్న మటన్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము 5 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా బాగా కొద్దిగా సపరేట్ అయ్యింది కదా. దీనిలో ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ తగ్గాక పైన మూత తీసుకోండి. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా మనము మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కేవలం 15 నిమిషాల్లో సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసేయవచ్చు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చిక్కగా గ్రేవీ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీళ్ళను కూడా కరెక్ట్ కొలతలతో యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.